ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నూతన సంవత్సరం సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. సింహాచల క్షేత్రంలో భక్తులు స్వామి దర్శనం చేసుకుంటున్నారు. సింహాచలంలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, చూస్తున్నాం నూతన సంవత్సరం అనగానే సింహాచలానికి భక్తులు పోటెత్తినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆలయంలో భక్తుల రద్దీ ఎలా ఉంది? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి అనురాధ? సింహాచలం అప్పన్న దేవాలయం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ లైవ్ లో అందిస్తారు. అనురాధ, చూస్తున్నాం నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కొండపైకి భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? సంపత్ వినాయక ఆలయంలో ప్రస్తుతం నేనున్నాను. నూతన సంవత్సరం రోజు ఇక్కడికి వచ్చి ప్రజలంతా కూడా సంపత్ వినాయకుడు దర్శించుకోవడం ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా చాలా సెంటిమెంట్. ఎందుకంటే సంపత్ వినాయకుడు అంటే ఆది దేవుడు, తొలి దేవుడు వినాయకుడు. కాబట్టి ఈ ఏడాదిలో తొలి రోజు వినాయకుడు దర్శనం చేసుకుంటే కనుక శుభ ఫలితాలు వస్తాయని చెప్పి భక్తులు భావిస్తారు. అందుకనే ప్రతి ఏడాది కూడా ఉత్తరాంధ్ర నుంచి పెద్ద ఎత్తున సంపత్ వినాయక ఆలయానికి భక్తులంతా కూడా చేరుకొని ఇక్కడ ప్రత్యేకంగా విశేషంగా పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఎంతో సెంటిమెంట్ గా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడ భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ సంపత్ వినాయక్ టెంపుల్ ఆలయంలో ప్రత్యేకంగా సంపత్ వినాయకుడు దర్శించుకుంటే గనక కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అందుకనే ఇక్కడికి వచ్చి ఈ సంపత్ వినాయక దర్శనాన్ని అయితే మాత్రం చేసుకుంటారు. అష్ట ఐశ్వర్యాలు సిద్ధించే దేవతగా సంపత్ వినాయకుడిని పూజిస్తారు. ప్రజలందరికీ కూడా ఎంతో సెంటిమెంట్. విశాఖ నగరం నడిబొడ్డులో ఉన్న ఈ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తుతారు. ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి భక్తులు చేరుకొని ప్రత్యేకమైన పూజలు అభిషేకాలు కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సంపత్ వినాయక దర్శనం శుభ ఫలితాన్ని ఇస్తుందని చెప్పి భావిస్తారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము పూర్ణ మార్కెట్ నుంచి వచ్చామండి. మేము ఎవ్రీ ఇయర్కి వస్తుంటామండి. చాలా సెంటిమెంట్ గా ఇక్కడికి వచ్చే భక్తులంతా కూడా ప్రతి న్యూ ఇయర్ కి కూడా ఇక్కడికి వచ్చి సంపత్ వినాయక దర్శనాన్ని చేసుకుంటూ ఉంటారు. అందుకని చెప్పి వాళ్ళంతా కూడా రాత్రి అర్ధరాత్రి నుంచి కూడా క్యూ లైన్స్ లోకి ఇక్కడికి చేరుకొని పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా సంపత్ వినాయకుడి దర్శనం. అనురాధ, మరోవైపు సింహాచలం కొండపై కూడా భక్తుల రద్దీ పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ అప్డేట్స్ ఏంటి? మొత్తం అన్ని ఆలయాల్లోని కూడా అంటే విశాఖపట్నంలో ఒక్క సంపత్ వినాయక ఆలయమనే కాదు, సింహాచలం క్షేత్రంలో సంపత్ వినాయకుడు ఆలయంలో, అలాగే ఉత్తరాంధ్ర ఇలవేల్పు దైవం కనక మహాలక్ష్మి ఆలయంలో, ఇలాగ అన్ని ప్రధాన ఆలయాల్లోని కూడా భక్తులు విశేషంగా పూజా కార్యక్రమాలని కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏడాదిలో తొలి రోజు దైవ సంకల్పంతో దైవ దర్శనం చేసుకుంటే కనుక శుభ ఫలితాలు ఇస్తాయని చెప్పి భక్తులు భావిస్తారు. ఆ నేపథ్యంలో ఇటు సంపత్ వినాయక ఆలయం కానీ, అటు సింహాచల క్షేత్రం కానీ, అలాగే ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు దైవం కనక మహాలక్ష్మి ఆలయం కానీ అన్ని ఆలయాల్లోని కూడా భక్తుల రద్దీ అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. ఈ ప్రాంత వాసులంతా కూడా సెంటిమెంట్ గా తమ ఇష్ట దైవాల్ని దర్శించుకొని ప్రత్యేకంగా ప్రార్థనలు అయితే మాత్రం చేస్తూ ఉన్నారు. అందుకని చెప్పి ఆ ఆలయాలకు అందరూ కూడా ఉదయం నుంచి కూడా చేరుకొని ప్రత్యేకంగా క్యూ లైన్స్ లో వచ్చి దేవుడి దర్శనాన్ని అయితే మాత్రం చేసుకుంటున్నారు. ఈ ప్రాంత వాసుల సెంటిమెంట్ గా కూడా ఇక్కడంతా కూడా దైవ దర్శనం, తొలి దైవ దర్శనం భావిస్తూ ఉంటారు. అందుకని చెప్పి ఇక్కడికి వచ్చిన తరువాత భక్తులంతా కూడా కేవలం దర్శనమే చాలు ఈ రోజు అని అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా సింహాద్రి అప్పన్న తొలి ప్రవంచ దగ్గర భక్తులందరూ కూడా స్వామి పాదాలను దర్శించుకొని వాళ్ళ పనులను ప్రారంభించుకోవడం ఒక సెంటిమెంట్ గా భావిస్తారు. అలాగే సంపత్ వినాయక ఆలయంలో కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళంతా కూడా ఏ కార్యక్రమం తలపెట్టినా వినాయకుడి ఆశీస్సులు తీసుకోవాలని ఇక్కడికి కూడా సంపత్ వినాయక ఆలయానికి కూడా వస్తూ ఉంటారు. అలాగే అమ్మవారి కరుణా కటాక్షాలు అందాలని మరి భక్తులంతా కూడా ఆ కనక మహాలక్ష్మి ఆలయాన్ని కూడా చేరుకుంటారు. మొత్తానికి చూసుకుంటే కనుక నూతన సంవత్సరం దైవ దర్శనంతో ప్రారంభిస్తే కనుక వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది, శుభ ఫలితాలు వస్తాయి అని చెప్పి భక్తులు సెంటిమెంట్ గా భావిస్తారు. కాబట్టి దైవ దర్శనాల కోసం ఉదయం నుంచి కూడా ఈ రోజు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని భక్తులంతా కూడా ఆలయాలకు చేరుకుంటున్నారు. ఆలయాలన్నింటిలోని కూడా ప్రత్యేక అలంకరణలతో శోభాయమానంగా ఉండి ఆధ్యాత్మిక శోభనైతే మాత్రం పెంచుతూ ఉన్నాయి. మొత్తానికి చూసుకుంటే కనుక విశాఖపట్నంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తో పాటు ఆధ్యాత్మిక వాతావరణం కూడా కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ అనురాధ.